యాహ్! దీంట్లో ప్రధానంగా 2 విషయాలున్నాయి. ఒకటి అయితుల్లా అలీ ఖమేని. ఆయన్ని ఖమెనై అని కూడా పిలుస్తారు. సో, ఆయన ఇరాన్ సుప్రీం కమాండర్ అంటారు ఆయన్ని. సో, ఆయన్ని చంపేశారని ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. రెండవ విషయం, ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఆయనున్నా లేకపోయినా ఆహ్, ఇజ్రాయెల్ మీద విపరీతంగా అటాక్స్ ఈరోజు మొదలుపెట్టింది. ఈ ఒక్క రోజులోనే దాదాపు 60 మిస్సైల్స్‌ని ప్రయోగించినట్టుగా చెప్తున్నారు. మరోవైపు హర్మోజ్ జలసంధిని మూసేయబోతున్నట్టుగా ఒక ఐఆర్‌జీసీ కమాండర్ అనౌన్స్ చేశాడు. సో, అట్లాగే అక్కడ మన రెడ్ సీ, యెమెన్ హౌతీలు రెడ్ సీని గూడా మేమిక్కడ క్లోజ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ఏ షిప్పుల్ని పోనివ్వమని వాళ్ళు గూడా అనౌన్స్ చేశారు. మరోవైపు అమెరికా అంతటా గూడా ఒక ఆహ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. సో, అసలు ఏం జరగబోతుంది? యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఖమేని గురించి మాట్లాడినప్పుడు ఆయన సుప్రీం లీడరు. ఆయన ఆహ్, మొత్తం మిలిటరీ వాటికన్నిటికి కూడా చీఫ్ కమాండర్, కమాండర్ ఇన్ చీఫ్ అంటారు. అట్లాగే న్యాయశాఖ, ఎగ్జిక్యూటివ్ శాఖ, శాసన శాఖ వీటన్నిటికి కూడా ఆయనే కమాండర్. ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ ఒక రాజు లాంటి వ్యక్తి ఇరాన్‌కి. సో, ఆయనకి 85 ఏళ్ళు. ఆయన ఆయన గత 4, 5 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే నా నా నేను నాకు 85 ఏళ్ళు. నా శరీరం పెద్ద విలువైంది కాదు. చాలా బలహీనమైన శరీరం ఇది. దీన్ని చంపడం వల్ల ఏమీ మారదు. సో, ఆహ్, ఈ శరీరం నేను ఆహ్, దేవుడికి అర్పించడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది ఆయన చెప్పాడు. సో, ఆయన ముందుగానే ఊహించి తన అన్ తర్వాత వారసుల్ని ముగ్గురిని 3 పేర్లు ప్రకటించారని చెప్తున్నారు. ఆ ముగ్గురితోనే ఇప్పుడు ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ కొడుకు మామూలుగా అయితే మొజ్తబా అనే ఒక కొడుకున్నాడు. అతను క్లెరిక్ అన్నమాట. క్లెరిక్ అంటే మత పెద్ద అనుకోవచ్చు. అతను ఐఆర్‌జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. సైన్యంలో ఇదొక ఇంపార్టెంట్ ఇదన్నమాట. సో, దానికి కూడా అతను మొత్తం వ్యవహారాలు అతనే చూసుకుంటున్నాడు. సో, ఇతన్ని చంపుతామని ఎప్పుడో బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. ఆ తర్వాత వాళ్ళ ఆహ్, డిఫెన్స్ మినిస్టర్, ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కడ్జి ప్రకటించాడు. సో, ఈవెన్ ట్రంప్ కూడా ఖమేని ఎక్కడున్నాడో మాకు తెలుసు. బట్ మేము చంపదలుచుకోలేదని జెప్పాడు. కానీ ట్రంప్ మాటలు ఎవడు నమ్మడు. అతను యెస్ అంటే నో, నో అంటే యెస్ అని అనుకుంటున్నాడు. అతను ఎప్పుడేం జెప్తాడో, ఏం జేస్తాడో ఎవడికి తెలియని పరిస్థితి. కాబట్టి ఆహ్, ఇతను మామూలుగా అయితే ఖమేని ఒక ఆహ్, డీప్ బంకర్‌లో, చాలా లోతైన బంకర్‌లో దాక్కున్నాడని జెప్తున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా ఉండొద్దు. దాని ద్వారా వాళ్ళు కనిపెడతారు అని జెప్పి బందీ చేయించాడని జెప్తున్నారు. ఒక పటిష్టమైన సెక్యూరిటీ మధ్య అతను ఉన్నాడు. అయినా గూడా అతన్ని పసిగట్టి చంపగలిగారు వీళ్ళు అని జెప్తున్నారు. బట్ దీన్ని ఇటు అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని, ఇటు ఇరాన్ గాని కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ జేయలేదంటే నిజంగా చంపుంటే వాళ్ళు పండగ జేసుకునేవాళ్ళు గదా! ఇజ్రాయెల్‌లో. సో, కాబట్టి ఈ వార్తల్ని నమ్మశక్యంగా అయితే ఇప్పటివరకు లేదు. చెప్పలేం, ఏమైనా జరగొచ్చు. సో, ఇది ఒకవేళ ఆయన చనిపోయినా కూడా పెద్ద మార్పేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రకటించేసాడు. ఐఆర్‌జీసీ కమాండర్‌లు ఎవరుండాలి, ఎవరెవరు ఏమేం బాధ్యతలు తీసుకోవాలి, నా తర్వాత 3 పేర్లు అని చెప్పాడు. ఆ 3 పేర్లలో మత పెద్దలు కూర్చొని ఒక పేరుని సెలెక్ట్ చేస్తారు. అతను ఖమేని ప్లేస్‌లోకి వచ్చేస్తాడు. మిగతాంతా వాళ్ళకి ఆర్గనైజేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది తప్ప ఖమేనీని చంపడం వల్ల పెద్ద మార్పులొస్తుందనేదైతే ఎవరు అనుకోవట్లేదు. కానీ ఖమేనీని చంపితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కి సంబంధించిన అభిమానులు గావచ్చు, వివిధ దేశాల్లో ఉండే ఇరాన్ ఫోర్సెస్ గావచ్చు, యుద్ధాన్నయితే ప్రకటిస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ ఆహ్, చెప్పినట్టుగా వాళ్ళ ఇరాన్‌లోకెళ్ళి ఫోర్దో, నతాజ్ అండ్ ఆహ్, ఇస్ఫహాన్ ఈ మూడిటి మీద దాడి చేశానని చెప్పారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఖండిస్తున్నాయి. నిన్న నోబెల్ ప్రైజ్‌కి రికమెండ్ చేసిన పాకిస్తాన్ కూడా ట్రంప్‌ని నోబెల్ ప్రైజ్‌కి రికమెండ్ చేసిన, అంటే నామినేట్ చేసిన పాకిస్తాన్ గూడా ఈరోజు అమెరికా చర్యల్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే సౌదీ అరేబియా ఇచ్చింది. తర్వాత ఇరాన్‌కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చా, ఆయన అరాగ్బీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే
ఎవర్ లాస్టింగ్ కాన్సిక్వెన్సెస్ చూస్తారు అని అమెరికాని హెచ్చరించాడు. ఎవర్ లాస్టింగ్ అంటే మీరు జీవితంలో మరిచిపోలేని ఒక చర్యలను మేము చూపిస్తాం మీకు అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. సో వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఇజ్రాయెల్ మీద అటాక్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా టెల్ అవీవ్ మీద, తర్వాత జెరూసలాం మీద, హైఫా మీద, నెస్ జొమాన్ మీద, రిషాన్ లెజిన్ మీద, ఈ నగరాల మీద అంతా కూడా అటాక్ చేశారు. ఒక బన్ గురియాన్ ఎయిర్పోర్టు ధ్వంసం చేశారు. తర్వాత బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ నాశనం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ మీద అటాక్ చేశారు. సో ఈ రోజు పెద్ద దాడి జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు ఇరాన్ వాళ్ళు డ్రోన్స్, మిసైల్స్, ఆ తర్వాత క్లస్టర్ బాంబులు, ఫతే 2 అని ఒక పవర్ఫుల్ సూపర్ హైపర్సోనిక్ బాంబులను వాడుతున్నారు. ఈ రోజు ఫస్ట్ టైం ఎప్పుడు వాడని అతిపెద్ద మిసైల్, బాలిస్టిక్ మిసైల్ ఇది. ఖైబర్ షెకాన్స్ అంటారు దీన్నే ఖుర్రం షాహర్ అని కూడా పిలుస్తారు. ఖుర్రం షాహర్ ద 4 అని కూడా. ఇది 1500 కేజీల బరువుని తీసుకెళ్లగలదు. అంత వార్ హెడ్ ఉంటుంది అనమాట. అలాంటివి మల్టిపుల్ గా మేము ఒక దాంట్లోనే మల్టిపుల్ వార్ హెడ్స్ ఇది క్యారీ చేస్తుందని చెప్తున్నారు. పైగా 2000 కిలోమీటర్ల వరకు కూడా ఇది అటాక్ చేస్తుందని చెప్తున్నారు. దీన్ని ఈ రోజు వాడారు. వాళ్ళ దగ్గర ఇంకా 3-4 వేల మిసైల్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇరాన్ దగ్గర. సో ఇజ్రాయెల్ పరిస్థితి ఇవాళ చాలా అతలకుతలమైంది అని చెప్తున్నారు. దాదాపు 86 మంది గాయపడ్డారు. ఆ విజువల్స్ అంతా కూడా వీడియోలో బయటకు వచ్చేసాయి. ఎమర్జెన్సీ విధించారు. ఎయిర్ స్పేస్ ఫస్ట్ టైం మూసేశారు ఇజ్రాయెల్లో. జోర్డాన్ అండ్ ఈజిప్ట్ ల్యాండ్ మార్గాలను ఓపెన్ చేశారు. సో ప్రజలంతా కూడా ఇళ్లలో ఉండమన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పారు. సో ఒక రకంగా ఇజ్రాయెల్ కంప్లీట్ గా అటాక్ చేయగలిగారు అనమాట. ఇరాన్ చేయగలిగింది. సో ఇది పెరిగే అవకాశం ఉంది. ఇటు అమెరికన్ 19 ప్లేసుల్లో మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి, డిఫెన్స్ ఫోర్సెస్ దాదాపు 50,000 ఉన్నాయి. వాటి మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. అట్లాగే హర్మోజ్ జలసంధిని మేము మూసేస్తున్నామని చెప్పి వాళ్ళ ఐఆర్జీసీ బ్రిగేడియర్ జనరల్ తంగ్ సిరి, ఆయన పేరు తంగ్ సిరి, ఆయన ప్రకటించాడు. సో అది కానీ మూసేస్తే మొత్తం 20% ఆ షిప్ ట్రాఫిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇండియాకి ఇది పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. మనకి ఇండియాకి ఒక రోజుకి 15 లక్షల బ్యారెల్స్ ఆ రూట్ లో వస్తున్నాయి. ఆయిల్, క్రూడ్ ఆయిల్ అంటే దాదాపు 10-12 కోట్ల లీటర్లు పెట్రోల్ ఒక రోజుకి మనం దాని నుంచి తయారు చేసే పరిస్థితి ఉంది. అంటే ఒక రోజు వాడకం అనుకోవచ్చు మనకి. ఇది కానీ క్లోజ్ చేస్తే మనకి రోజుకి 10-12 కోట్ల లీటర్ల పెట్రోలు కొరత ఏర్పడే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ కూడా ఈ పెట్రోలు, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తుల కొరత ఏర్పడి రేట్లు పెరిగిపోతాయి. దానివల్ల మన పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, మన డీజిల్, పెట్రోల్ పెరిగిపోయినప్పుడు ఇది రవాణా ఛార్జీల మీద పడి వస్తువుల రేట్లు కూడా పెరిగిపోతుంది. దాంతో మన రూపాయి వాల్యూ కూడా పడిపోయే అవకాశం ఉంది. సో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మన దేశ ఎకనామిక్ కూడా ఇది పెద్ద ఇబ్బంది కలిగే అవకాశమే ఉంది. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది ఎవరు కూడా ఊహించని పరిస్థితి. మొత్తానికైతే ఒక యుద్ధానికైతే తెరలేపినట్టుగా ట్రంప్ అండ్ నెతన్యాహు కలిసి చేశారని మాత్రం మనం చెప్పచ్చు. సో ఇరాన్ అయితే తగ్గే పరిస్థితి కనిపించలేదు. ఇరాన్కి మద్దతుగా ఇప్పటివరకు ఏ దేశం కూడా రంగంలోకి అయితే దిగలేదు. కానీ ఇండైరెక్ట్ గా చైనా ఇరాన్కి కార్గో ఫ్లైట్లలో మన దీనికి సంబంధించి మిసైల్స్ సంబంధించిన ఎక్విప్మెంట్, తర్వాత డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన బ్యాటరీస్ అవన్నీ కూడా పంపించిందని చెప్తున్నారు. సో ఇప్పుడు దీనికి ప్రతీకారంగా ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేయబోతున్నాడు. ఎందుకంటే ట్రంప్ హెచ్చరించాడు, శాంతికి మీరు రాకపోతే మళ్ళీ నేను అటాక్ చేస్తానని. ఇప్పుడు ట్రంప్ డైరెక్ట్ గా ఇరాన్ మీద అటాక్ చేస్తాడా? ఖమేనీని కానీ చంపిన వార్త కానీ నిజమైతే మాత్రం ఇరాన్ ఇంకా పెద్ద స్థాయిలో అటాక్ చేసే అవకాశం ఉంది. అటుపక్క హౌతీలు, తర్వాత హిజ్బుల్లా వాళ్ళు, వీళ్ళు కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగితే మాత్రం రష్యా, చైనాలు కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. ఆల్రెడీ నార్త్ కొరియా రంగంలో దిగుతానంటుంది. పాకిస్తాన్ హెచ్చరించింది ఆల్రెడీ. సో ఒక థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉందన్న భయాందోళనలు అయితే మొత్తం ఇంటర్నేషనల్ గా కనిపిస్తున్నాయి మనకి.
ఆల్రెడీ యుఎన్ ఎస్సీ అంటారు, అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేసి ఇప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమంటున్నారు. అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈరోజు అత్యవసర సమావేశం చేస్తుంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా దీని పట్ల స్పందిస్తున్నాయి. సో యుద్ధాన్ని ఆపమని చెప్తున్నాయి. కానీ ఇరాన్ అయితే ప్రతీకార చర్యతో రగిలిపోతుంది. సో ఇజ్రాయెల్ కూడా అటాక్ మొదలుపెట్టింది మళ్ళీ ఈ రోజు కూడా. సో ఈ నేపథ్యంలో ఇది నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దీనివల్ల ఇండియాకే కాదు మొత్తం ప్రపంచం అఫెక్ట్ అవుతుంది. మనం అయితే ఖచ్చితంగా అఫెక్ట్ అవుతున్నాం. ఇండియా కూడా అఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.